దాదాపు 300 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్లో ఒక చక్రవర్తి ఉండేవాడు. అతని పేరు లూయి ద 14th. అతను అనేవాడు లేతా సేత్ moi. అది ఒక ఫ్రెంచ్ సెంటెన్సు. దాని అర్థం ఇంగ్లీష్లో ఐ యామ్ ద స్టేట్. అంటే ప్రభుత్వం అంటే నేనే, రాష్ట్రము దేశం అంటే నేనే. దాని తర్వాత అతనికి ఏమైందో మన అందరికీ తెలుసు. మన దేశంలో కొంతమంది నాయకులు అనుకుంటున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, రాష్ట్రాలను నడిపిస్తున్నారు, దేశాన్ని నడిపిస్తున్నారు, అయితే వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిటిసిజం చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని క్లియర్గా జర్నలిస్టులకు హక్కులు ఇచ్చారు. అది 4th estate ఈజ్ ద నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్, ఎనీ డెమోక్రసీ. అలాంటప్పుడు తెలంగాణ అంటే రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ వాళ్ళు 200 కేసులు సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ మీద కేసు వేశారు. తర్వాత ఎక్స్ను, ట్విట్టర్, ఫార్మర్లీ ట్విట్టర్, దానిలో ఆ కంటెంట్ను తీసేయాలని చేస్తున్నారు. తర్వాత ఒక కంటెంట్ క్రియేటర్కి వ్యతిరేకంగా 80 కేసులు చేస్తారు. అది చాలా దురదృష్టకరము. మన రాజ్యాంగం పత్రికా విలేకరులకు, జర్నలిస్ట్కి ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అని ఒక రైట్ ఇస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వాన్ని కూడాను వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే, వాళ్ళు చేసిన పాలసీలు సరిగా లేకపోతే వాటిని గురించి క్రిటిసైజ్ చేసే అధికారం ఉన్నది జర్నలిస్టులకి. ఇట్ ఈస్ ఏ రైట్, నాట్ ఎ ప్రివిలేజ్ బీయింగ్ గివెన్ బై ద స్టేట్ ఆర్ పీపుల్ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్. సో ఇది చాలా దురదృష్టకరము. నేను ఆశిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, తర్వాత తెలంగాణ పోలీసు వెంటనే ఈ కేసులన్నీ విత్డ్రా చేస్తారని. లేకపోతే నాకు తెలంగాణలో ఈరోజు ఏమవుతుందో అది నాకు జయలలిత జ్ఞాపకం వస్తున్నది. ఆమె ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉన్నప్పుడు హిందూ మరియు వేరే పత్రికలకు వ్యతిరేకంగా 200 కేసులు ఆమె ఫైల్ చేశారు. అయితే కోర్టులన్నీ వాటిని రిజెక్ట్ చేసింది. తర్వాత ఆమె చచ్చిపోయినప్పుడు ఆ కేసులన్నీ మాయమైపోయాయి. కాబట్టి పత్రికా విలేకరుల అధికారాలని ప్రభుత్వం నడిపించే వాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రియలైజ్ చేయాలా, దాన్ని రెస్పెక్ట్ చేయాలా. వాళ్ళు దేశ మంచి కోసమే. ఇట్ ఈస్ క్రిటిసిజం ఏ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే క్రిటిసిజం కూడా ఉండాలా. ఎవరైనా తప్పులు చూపించి చెప్పకపోతే ప్రభుత్వ నడిపించే నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసే పని అంతా సరిగానే ఉందని. భారత ప్రభుత్వం కూడా ఒకసారి 8,000 కంటెంట్ని ఎక్స్ నుంచి తీసేయించాలని వాళ్ళు చెప్పారు. ఇది ఏ దేశంలో కూడా ఇన్ని కేసులు విత్డ్రా చేయమని ఎప్పుడు రాలేదు. ఇలాంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కేసులు పెట్టి జర్నలిస్టును హ్యారాస్ చేయకూడదని నేను తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ పోలీసులకి, తర్వాత భారత ప్రభుత్వానికి ఈ టీవీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.